నా పేరు ఉప్పల సత్యనారాయణ. మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కాన్స్టిట్యున్సీ. మన పెద్ద మనిషి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు చేసే విధానాలు ఒకసారి మన జనాలందరూ కూడా చూడాలి. ఏంటంటే ఇవాళ కరెంటు బిల్లు కడతాకెళ్ళాం. కరెంటు బిల్లు కడతాకెళ్తే ఇగో అడ్వర్టైజ్మెంట్ ఇవి అమరావతిలో అది చేశాను, నవ్యాంధ్రప్రదేశ్ అని ఇవన్నీ చూసుకుంటూ గమనించుకోండి ఒకసారి. ఇవన్నీ ఎవరన్నా చేస్తే చాలా తప్పు. ఇవన్నీ కూడా ఆయన చేయటం అన్నది అయితే కరెక్ట్ కాదు. ఆయన పెద్ద మనిషి కాబట్టి ఉందాతనం కూడా కావాలి. పెద్ద మనిషి అంటే ముఖ్యమంత్రి అవుతాం కాదు, ఉందాతనం కూడా కావాలి. అది ఎవరన్నా కటవర్లు పెట్టుకుండి ఏదైనా బోర్డింగ్లు గట్ట పెట్టుకుంటే తీయించేస్తున్నారు. కరెక్ట్ అని కాదు. ఎలక్షన్ కమిషనర్ తీర్చొచ్చు, తప్పులేదు. ఏం చేసిన పని ఏంటిది ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఇది పద్ధతి అయిన పని అంటారు ఇవి. నేను అమరావతిలో అది చేశాను, నేను అమరావతిలో ఇది చేశాను, పోలవరం ప్రాజెక్టు ఏం చేశారు అమరావతిలో మీరు ఏం చేసింది ఏంటి ఒకసారి మీరు ఆలోచించుకోండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ముసుగులేసేస్తే నీకు ముసుగులేదా? నీకు ముసుకంటే లేదా? పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని దేశ నాయకులు కూడా ముసుకేస్తున్నారు కదా, నీకు ముసుకుంటదా? ఇది పద్ధతి అంటారు ఇది? అంతకంటే పెద్ద నాయకుడు వా నువ్వు? ముఖ్యమంత్రి గారు ఇదైతే మీకు పద్ధతి అయిన పని అయితే కాదు. మీరు చూసుకోండి, ఇది చాలా తప్పు ఇది. అది తర్వాత ఒక విషయం మీకు అందరికీ కూడా తెలియవలసింది ఏంటంటే, అమరావతిలో నేను అది చేశాను. నువ్వు అమరావతి పేరు వేసుకోవడం ఏంటి? అమరావతిలో ఏం చేసామని పేరు వేసుకుంటున్నారు మీరు? అమరావతిలో చేసిందంటే అక్కడ రైతులు పాటు చేసి నువ్వు చేసింది అంతకు మించి ఏమీ లేదు. ఒక బిల్డింగ్ కడితేనేమో వర్షం వస్తే వర్షం ఉడిచే బిల్డింగ్ మటు ఒకటి కట్టావు అక్కడ. అందరూ మీరు చేసింది పోలవరం ప్రాజెక్టు రోజుకి 200-300 బస్సులు, అక్కడ పెద్ద క్యాంటీన్ పెట్టావా, అందులో కుంభకోణమా? అక్కడ పోలవరం ప్రాజెక్టు నువ్వు చేసిందేంటి? ఈ బస్సులందరూ ఎందుకు తీసుకెళ్తానే? కట్టలేని బాబు నా వల్ల కాదని తీసుకెళ్తున్నట్టు ఉంది అక్కడికి. నువ్వు ప్రాజెక్ట్ ఎందుకు కట్టేసావని కాదు, ప్రాజెక్ట్ అయితే నీ వల్ల అయితే కాదు. బాబు చంద్రబాబు నాయుడు గారు మేమేదైనా తప్పుగా మాట్లాడతానేమో చూసుకోండి ఒకసారి. ప్రాజెక్ట్ అయితే మీ వల్ల అయితే కాదు. నీ వల్ల ఇప్పుడు 2018లో కడతానన్నావు, ఇప్పటికి ఏమైంది? ఇంకా 4-5 సంవత్సరాలు కానీ ప్రాజెక్ట్ అవదాను కదా. దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. నువ్వు పరిగెట్టేసి ఎక్కడ పరిగెట్టేస్తావు? నీ ఓపిక 10 కేజీలు పోసి ఓపిక నీకుంది, 100 కేజీలు ఎత్తుకుంటావు. నీకెందుకు అవన్నీ? నీకు పని అంటావా? అవన్నీ పనా? 100 కేజీలు మొత్తం మోసి వాళ్ళు ఎవరో కేంద్ర ప్రభుత్వానికి కడతాం, పోలవరం ప్రాజెక్టు కడతానని చెప్పింది. నువ్వు చేసింది ఏంటి? ఇక్కడ అటుబడి వెళ్ళిపోయావు, కమిషన్ కోసం వెళ్ళిపోయి నువ్వు కట్టేస్తానని చెప్పావు. ఏం కట్టేసావు అక్కడ? ఏమీ లేదు అక్కడ చూస్తే. ఇక్కడ ఏమీ లేదు. ఇవి మనం చేసేది. ఇవన్నీ మూట్ల ముళ్ళు చదువుకుని దుకాణం మూసుకో బాబు. అయింది. ఇక్కడ రైతులు ఎవడో ఓటేయండి నీకు, తర్వాత రైతు కూలీలు కూడా నీకు ఓటేయరు, ఉద్యోగస్తులు ఓటేయరు, అసలు ప్రజలే ఓటేయరు నీకు. అసలు ఓటు ఎందుకు వేస్తారు నీకు? ఏం పోడ్చేవని వేస్తారో? అందరు నువ్వు వచ్చిన కాడి నుంచి అందరికీ దరిద్రమే పట్టుకుంది. నువ్వు ఆ 1000 కోట్లు కట్ట అయ్యో సంపాదించుకున్నారు కాబట్టి అవి కట్టుకుని మూట్ల ముళ్ళు కట్టుకుని చదువుకోండి, దుకాణం మూసుకుని తరికొట్టేసి దొంగ వెళ్ళి. నమస్తే అండి బాబు గారు. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర.